రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ముఖ్యంగా రాజకీయాలన్నీ కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయనే దిశగా నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, ఆయన అనారోగ్యంతో సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఆయన అనారోగ్యంపై ఆయనను, ఆయన కుటుంబాన్ని అవమానించే విధంగా ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు పోలవరం నుంచి జనసేన నాయకులు మురళి గారు. నమస్తే మురళి గారు. నమస్తే అండి. మురళి గారు, ఎలా చూడాలి? ముద్రగడ పద్మనాభం గారు ఓ పక్కన అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన అనారోగ్యాన్ని సాకుగా చేసుకుని ఎల్లో మీడియా ఛానల్స్ లో అవమానకరంగా, ముఖ్యంగా ఆయన్ని గాని ఆయన కుటుంబాన్ని గాని అవమానపరిచే విధంగా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం సార్. ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఆయన పార్టీ ఏదైనా అయ్యుండొచ్చు. ఆయన హాస్పిటల్లో చావు బతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉంటే ఈ ఎల్లో మీడియా రాజకీయాలు చేస్తుంది సార్. మేము ఆయన పరామర్శించడం కోసం వెళ్ళామండి. ఎందుకంటే వాళ్ళ పెద్ద అబ్బాయి బాలు మా బ్యాచ్మేట్, యువర్ స్టడీడ్ దేర్ ఇన్ ఏలూరు సిఆర్టీ కాలేజ్. ఓకే. బాలు మేము కలిసి చదువుకున్నామండి ఒక కాలేజీలో. ఆ రిలేషన్ తో నేను చూడటం కోసం సింధు హాస్పిటల్కి వెళ్ళానండి, విజిట్ చేయడం కోసం. చాలా క్రిటికల్ గా ఉంది, 3 days కానీ 4 days అయితే కానీ మేము చెప్పలేము అని చెప్పి ఆ సింధు హాస్పిటల్ యాజమాన్యం చెప్పారని అన్నారండి. వాళ్ళ చిన్న అబ్బాయి గిరితో కూడా మాట్లాడాం. అదే సందర్భంలో అక్కడికి మన జనసేన మాజీ నాయకుడు మారిశెట్టి రాఘవయ్య గారు వచ్చారు, పెద్ద ఆయన. మేము ఈ లోపు మాకు ఈ విషయం తెలిసింది, మహా న్యూస్ లో ఈ విధంగా న్యూస్ వచ్చిందని. ఓకే. మేము చాలా ఫీల్ అయ్యామండి ఆ న్యూస్ చూసి. ఏంటండి ఇలా రావటం, ఏంటి రీజన్ ఏంటిది ఏమన్నా అంటే ఆయన అన్నారు, ఇప్పుడు మన పొజిషన్, మనం ఉన్న కండిషన్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి, ఆగండి కనుక్కుందాం, దాన్ని మాట్లాడదాం, ఆగండి మేము కనుక్కుంటాం, మీరు కొంచెం ఆగండి, కొంచెం కంగారు పడద్దు, ఎవరు ఏంటి ఇలా మాట్లాడారు మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఆయన సంబంధిత వ్యక్తులతో మాట్లాడారు. ఇది జరిగింది. మహా ఛానల్ వంశీ గారు ఒక యాంకర్ని పెట్టుకుని పద్మనాభం గారట హాస్పిటల్లో మనీ లేదట, కట్టడానికి డబ్బులు లేవట, ఆయన చందాలు వసూలు చేసే పరిస్థితిలో ఉన్నారట. తాడేపల్లి ఆఫీస్కి ఫోన్ చేస్తే అది నాట్ రీచబుల్ లో ఉందట అని ఒక యాంకర్ చెప్తుంటే ఈయన అక్కలేదు పవన్ కళ్యాణ్ గారు తిట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన సాయం చేస్తారంటున్నారు. పద్మనాభం గారి చెయ్యి ఎప్పుడు పైన ఉంది కానీ చెయ్యి కింద లేదు సార్. వాళ్ళు అటువంటి కుటుంబం కాదు వంశీ గారు, మీరు తెలుసుకోండి, చాలా తప్పిది. ఆయన కిర్లంపూడి మున్సబ్ గారి మనవడు, వీర్రాఘవులు గారి అబ్బాయి. చాలా తప్పండి మీరు మాట్లాడేది. వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, ఆయన మంత్రిగా పనిచేశారు. నీతి నిజాయితీ ఊపిరిగా నిశ్వాసంగా బతికిన ఫ్యామిలీ అది. అర్థమైందా? ఈ విషయంలో చెప్తున్నాం, వంశీ గారి కుటుంబంలో ఎవరికైనా సీరియస్ అయినప్పుడు, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎవరికైనా ఆర్థిక సాయం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు అడగమని చేస్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని అడిగితే వంశీ గారి కుటుంబంలో ఎవరికైనా ఆర్థిక సాయం కావాల్సి వచ్చి ఇలాగే హాస్పిటల్లో ఉంటే ఆర్థికంగా సాయం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు అడగమని ఇస్తారు. ముద్రగడ పద్మనాభం అవసరం లేదు సార్. యశోద హాస్పిటల్లో సీరియస్ గా ఉండి మీ హోప్లెస్ అని చెప్తే వాళ్ళు సింధు హాస్పిటల్లో షిఫ్ట్ చేశారు. సింధు హాస్పిటల్ ఓనర్ డాక్టర్ పార్సారథి రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో ఈ కేసుని స్పెషల్ గా టేకప్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారండి వాళ్ళు? ఛానల్ ఉంది కదా అని ఎల్లో మీడియా ఇంత దిగజారిపోవాలా? తప్పు కదా ఇది. ఈ విషయాన్ని ఖండిస్తున్నామండి. దేనికైనా లిమిట్ ఉంటది. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మీద రాజకీయాలా? హాస్పిటల్లో వ్యక్తి చావు బతుకుల మీద ఉంటే కాపు నాయకుడు, ఆయన మీద రాజకీయాల వీళ్ళు? ఆయన గురించి ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నారు? ఆయనకు సీరియస్ గా ఉండి చిలమలశెట్టి సునీల్ గారు స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేస్తానంటే ఆయన వద్దు, నేను అంబులెన్స్ లో వెళ్తాను, మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, తప్పిది, ఒకరి సాయం మనకు వద్దు అన్న వ్యక్తి ఆయన. ఆయన గురించి ఏం తెలుసండి వీళ్ళకి? ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నో వందల మందికి జీవితాన్ని ఇచ్చారు ఆయన. ఆయన కొంతమందికి, చాలా మంది నాయకులు టికెట్లు ఇప్పించాడు ఆయన.
తెలుసుకుని మాట్లాడటం నేర్చుకోవాలి. కొంచెం రాజకీయాల్లో వచ్చినప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇష్టం మాట్లాడతారా, మీడియా ఉంది కదని, తప్పు కదండి అది. చెప్తున్నాను, ఎల్లో మీడియా లిమిట్స్ దాటి మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి ఈ ఈ మీడియా జాగిలాల్ని, తన కుల జాగిలాల్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఏదో రోజు చాలా పెద్ద ప్రమాదం ఏర్పడుద్ది. ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి చేయట్లేదు, చెడు చేస్తున్నారు. మేమేదో గొప్పవాళ్ళం అండి, మేమేదో చేసేస్తామని చెప్పుకోవడం కోసం ఈ తపన. ముద్రగడ గారిని అంత చీప్ గా మాట్లాడతారా? ఎంత తప్పండి అది. ఆయన వేరే పార్టీ, మేము జనసేన అయితే మాత్రం తప్పు, కరెక్టా అది? ఒక యాంకర్ను ఆయన కలిసి కూర్చుని డిసైడ్ చేస్తారా? డబ్బులు లేవట, చందాలు అడగాలట, తాడేపల్లి గెస్ట్ హౌస్ ఆఫీస్కి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ లో ఉందట, పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఇచ్చేస్తారట, అన్ని వాళ్ళే చెప్పేస్తున్నారు. వంశీ గారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా బాగోకపోతే పవన్ కళ్యాణ్ అడుక్కోమనండి, ఇస్తారు. అర్థమైందా? ముద్రగడ ఫ్యామిలీకి అవసరం లేదు, వాళ్ళంత చీప్ కాదు. ఆయన తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. అంతేకాదు, ఇక్కడ యశోద ఆసుపత్రి, పత్తిపాడు నియోజకవర్గంలో చాలా ప్లేసుల్లో రాఘవయ్య, రాఘవమ్మ అనే పేర్లు ఉంటాయి సార్. వీళ్ళ నాన్నగారి పేర్లు ఉంటాయి సార్. చాలా ఇళ్లలో ఆ పేరు ఉంటది. రాఘవయ్య అని మగ పిల్లలకి, రాఘవమ్మ అని ఆడపిల్లలకి పేర్లు పెట్టుకుంటారు. అర్థమైందా? అది వాళ్ళ ఫ్యామిలీ రేంజ్. చీప్ గా చిల్లరగా మాట్లాడొద్దండి ఎదురుల గురించి. రైట్ రైట్. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను. రాక కాపు ఉద్యమం తారాస్థాయిలో జరుగుతున్నప్పుడు 94లో ఆయన నిరాధ్యక్షలో కూర్చున్నప్పుడు కాపు ప్రతినిధులు అందరూ కలిపి నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర వెళ్ళారండి. వెళ్తే విజయభాస్కర్ రెడ్డి గారు మాట అన్నారట, ఆయన మీకెంత ఇంపార్టెంటో నాకు కూడా ఎంత ఇంపార్టెంట్, తను ఎవరో కాదు, మా రాఘవ కొడుకుతను, తన గురించి మీరేం కంగారు పడుతూ నేను డిసిషన్ తీసుకుంటానని చెప్పారట. అది ఆ ఫ్యామిలీ రేంజ్. విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు చాలా సన్నిహితుడు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని అలా మాట్లాడతారా? చాలా తప్పు సార్, ఇది మేము ఖండిస్తున్నాం. అయితే ఇక్కడ అంటే వాస్తవానికి వీళ్ళు ఎవరికి తెలియదో ఏంటో నాకైతే తెలియదు, కానీ యశోద హాస్పిటల్ స్థాయి లేని హాస్పిటల్ అని చెప్పి సింధు ఆసుపత్రిని చిత్రీకరిస్తున్నారు. అంటే సింధు ఆసుపత్రి చాలా చిన్న ఆసుపత్రి అన్నట్టుగా. వాస్తవానికి మీరు కూడా వెళ్ళారు కదా పరామర్శించడానికి, సింధు ఆసుపత్రి ఎలా ఉంది చూసే ఉంటారు కదా సార్. సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారండి. ప్రధానమంత్రి గారు సింధు హాస్పిటల్ ఓపెన్ చేశారు. అవును. ఆ సింధు హాస్పిటల్ 13 ఎకరాల్లో కట్టారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు కూడా రిఫర్ చేయండి. అందులో ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. వాళ్ళ అమ్మాయి సింధు జ్ఞాపకార్థం పెట్టాడట ఆ పార్థసారథి రెడ్డి గారు. చాలా గొప్పగా ఉంది సార్, చాలా గొప్పగా ఉంది. వాళ్ళ సిస్టమ్ కానీ హాస్పిటల్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ట్రీట్మెంట్ కూడా చాలా బాగోబట్టే అంత సీరియస్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం గారు నిన్న నుంచి బాగున్నారని వార్తలు వస్తున్నాయి సార్.